మీ ఉత్సాహం ఆకాశాన్ని అంటుతా ఉంది. సమయం తక్కువ ఉంది, మీరు కూడా దిగాలి. ఆ టవర్స్ లో ఉండే దిగాలి. అందరూ తమ్ముళ్ళు దిగాలి. అది కూలిపోతే మైకులు పనిచేయవు. దిగండి, మీకు కూడా దెబ్బలు తగులుతాయి. బంగారు తమ్ముళ్ళు దిగండి, దిగాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి, దిగాలి అని చెప్పండి. దిగండి, లేకుంటే దించండి. వాళ్ళని కాళ్ళు బట్టి లాగుతారు. ఇంకా దిగండి, దిగేయాల. 2 నిమిషాలు మీకు టైం. అందరూ దిగాలి. యువత మీకే దిగాలి. తమ్ముడు వినాల, దిగాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. ఆవేశం ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి. దిగాలి. నేను ఈ రాయలసీమలో ఒకటి ఆలోచించాను. నీళ్లు, హార్టికల్చర్ వేసే పండ్ల తోటలు, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమ ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను. ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కియా మోటార్ రాకమునుపు ఎకరా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముడు ఎకరా? 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. 50,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా? మీ జీవితాలు మారాయా లేదా? ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లో వస్తా ఉంటే చూసా, గొల్లపల్లి రిజర్వాయర్ చూసా, కియా మోటార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూశాను, మనం తయారు చేసిన కార్లు చూశాను. ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా? 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను. నీటి కుంటలు తెచ్చాం, కాలువ పనులు చేశాం, లిఫ్ట్లు పెట్టాం, ప్రాజెక్టులు పూర్తి చేశాం. జీడి పల్లె దగ్గర రాత్రంతా పడుకొని సమీక్షలు చేసి నీళ్లు కరువు సీమలోకి పరిగెత్తేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి.